రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం 7 కోట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్లాయని, దేనికి ఖర్చు పెట్టారని ఆరా తీశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం అయినప్పటికీ కార్పొరేషన్ ఖాతాలో కేవలం 3 కోట్లు మాత్రం ఉన్నాయి. దీన్ని బట్టి వైసీపీ పాలకులు నిధులు మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి వ్యవస్థను నిర్వీర్యం చేశారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరు ఆదేశాలతో పని చేశారో కూడా తెలియజేయాలని గత 5 ఏళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్ర చర్చిద్దామని అధికారులకు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 1 అధికారులతో భేటీ అయ్యారు. తమ సమస్యలను వివరించారు. మీరు పడుతున్న ఇబ్బందులన్నింటినీ అతి త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.